మైపాడు గ్రామంలో మహిళలు ఆందోళన. డ్రైనేజీ కాలువలను నిర్మించాలంటూ రోడ్డెక్కిన మహిళలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం మైపాడు గ్రామ బీసీ కాలనీలో మహిళలు సైడ్ డ్రైనేజీ కాలువలు నిర్మించాలంటూ ఆందోళన చేపట్టారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రోడ్డు నిర్మాణ పనులతో పాటు సైడ్ కాలువల పనులు మంజూరైనప్పటికీ డ్రైనేజీ కాలువలు పూర్తి చేయకుండా రోడ్డు పనులు చేపట్టడంతో ఇండ్లలో నుంచి వచ్చే మురుగునీరు పోయే వీలు లేక కాలనీల్లో దుర్గంధమైన వాసన వస్తుందని ఆవేదన వ్యక్తపరిచారు. దీనివల్ల దోమలు మురికి నీటిలో చేరి జ్వరాలతో హాస్పిటళ్లతో పట్టాల్సి వస్తుందని తెలిపారు. జ్వరాల బారిన పడి మృతి చెందిన సంఘటనలు కూడా గ్రామంలో చోటు చేసుకున్నాయని అన్నారు. చేపట్టిన సిమెంట్ రోడ్లు సైతం నాసిరకంగా నిర్మించడంతో రోడ్లు దెబ్బతింటున్నాయని తెలియజేశారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, ధనదాహానికి పేదలమైన మేము బలైపోతున్నామని పేర్కొన్నారు. ప్రధాన సమస్య అయిన సైడ్ కాలువల నిర్మాణం పూర్తి చేసి ఆ తర్వాత రోడ్డు నిర్మాణాలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కాలువల నిర్మాణం పూర్తి చేసి మురుగునీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. నమస్తే కళ్యాణమ్మా, నేను మైపాడు నుంచి ఈ మయాగంలో మురికి నీళ్లు విపరీతంగా ఉన్నాయి. నడిచేదానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ వీళ్ళు ఎవరు పట్టించుకోవడంలే. వీళ్ళు రోడ్లు వేసుకుంటా కాలువలు వాళ్ళు పాటుకొని చేస్తున్నారు. ఇక్కడ మాకు మేము నడిచిపోయే దారిలోకి ఆగిపోతుంది. మా ఇళ్ళ ముందంతా మాకాల్లో నీళ్ళల్లో మురికి నీళ్ళల్లో మేము నడుస్తున్నాము. వీళ్ళు ఎవరు పట్టించుకోవడంలే. ఆపనాయన మీరు ఈ పని చేసి చేయండి అని అంటే మా మీదకి పులిసేన సుబ్రహ్మణ్యం అన్న లేట్ సోలం అన్న వీళ్ళందరూ పైకి పరిగెస్తా ఉన్నారు. అసలు ఆడవాళ్ళని కూడా చూడకుండా పైకి వస్తా ఉన్నారు. మొన్నటి దాకా ప్రభుత్వంలో మాట్లాడి బిల్లులు వచ్చాయి, సెలక్షన్ అయ్యాయి, చేస్తామన్న వాళ్ళు ఈ రోజు మళ్ళీ ఇటు పక్క తిరిగి రోడ్లు వేస్తా అడగతుంటే పైకి వస్తున్నారు. మీరు ఏదైనా సరే కల్పించుకొని ఈడ కొంచెం న్యాయం చేయాలన్నా. కనీసం నా భర్త పోతే కూడా ఒక కుక్క చేస్తే ఎత్తేసుకున్నట్టు ఈ ఊళ్ళో పుట్టి ఈ ఊళ్ళో పెరిగి ఈ చుట్టూ తిరిగి ఇది చేస్తే మమ్మల్ని పట్టించుకోవాలా. ఈ రోజు కనీసం తలదారి గుట్టల్లో నీళ్ళన్ని మయోగంలో వదిలేస్తే నడవలేక సస్తా అడగతుంటే ఒక హార్ట్ పేషెంట్ ని బాగలేదని చెప్తే కూడా పట్టించుకోవాలి. ఈ రోజు ఎట్ట పడితే అట్లా మాట్లాడుతూ పైకి వస్తున్నారు. మీరేదో ఒకటి ఈ చర్య తీసుకొని న్యాయం చేయాలా కళ్యాణన్న. ఇక్కడ పరిస్థితి బాగలేదు. ఇంతమంది అడగతుంటే ఎవరు పట్టించుకోవడంలే. మా బాధ మా భాషని విలువనిపించి మా భాషని చూపించాం. అందరూ చూస్తున్నారు. పని అప్పుడంటే పైకి వస్తున్నారు, బెదిరిస్తున్నారు. మీకు పని కావాలా మీరు ఇచ్చేసుకుంటారని బెదిరిస్తున్నారన్న. మీరు వాళ్ళని గట్టిగా చెప్పి ముందు ఆ పని అయ్యేటట్టు చూడు. ఆ పని ఆపితే నాకు వచ్చేదేముంది. అందరు రమ్మన్నారు, నేను వచ్చా. పని ఆపమంటే ఆపండి ఆయన ఇది చేయండి తర్వాత ఏదో ఒకటి చేస్తామని అంటే వినుకోవడంలే. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. లెక్క లేకుండా ఎట్ట పడితే అట్ట మాట్లాడతా పైకి వచ్చేస్తున్నారన్నా. కొడతారా? నేనేం మైపాడులో మీతో పాటు పుట్టి పెరిగిందాన్ని కాదా? ఒక ఊరి నుంచి వచ్చిందాన్ని. నాకు అడిగే హక్కు లేదా? చెప్పండి అన్న, మీరేనా? ఏంటిది? జల్లారి గుట్టల్లో నీళ్ళల్లో తిరిగేదానికి కాళ్ళు ఏమన్నా చిన్న బిడ్డలు ఎంత లోతున్నాయో ఫోటోలు పంపించారు, మీకు చూశారు. మీరే ఆలోచించండి అన్న. మీరు ఎట్టయినా సరే దయచేసి ముందు ఈ పని చేయండి. మీరైనా ఉన్నారనేది నమ్మకాన్ని కల్పించండి. ఇప్పటికైనా మీరేం చేస్తారో ఇక మీ ఇష్టం అన్న. నమస్తే అన్న.